పితామహ పత్రిజీ వారికి, మహావతార్ బాబా ఫౌండేషన్ ధ్యానులందరికీ నా ధ్యాన ప్రణామాలు. ఈరోజు ప్రతి ఒక్కరికి శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి విశ్వావసనామ సంవత్సర మాఘ బహుళ త్రయోదశి అంటే రేపు శివరాత్రి. శివరాత్రిని గురించి తెలియజేసే అద్భుత అవకాశాన్ని ఈ మహావతార్ బాబా ఫౌండేషన్ వారు నాకు కల్పించారు. వారు కల్పించటం వలనే నేను నా ఆనందాన్ని పంచుకోగలుగుతున్నాను. మరి ఒక్కసారి వారికి శతకోటి వందనాలు. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము శివరాత్రి యొక్క విశిష్టతను గురించి తెలియజేసుకుందాం. విపులంగా లేకపోతే సంక్షిప్తంగా ఏదైనా ఓకే, తెలియజేసుకుందాం. అసలు శివరాత్రి ఆ పండగలోనే ఎంతో పారమార్థికత ఉన్నదండి. ఈ శివరాత్రి పండగను గురించి ఈరోజు లౌకికంగా, బాహ్యంగా అంటే లౌకికంగా అంటే బాహ్య ప్రపంచంలో మనం శివరాత్రిని ఎలా జరుపుకుంటున్నాము, అలౌకికంగా అంటే మన బాహ్య ప్రపంచంలో కాకుండా మన అంతర్ ప్రపంచంలో విశ్వం మొత్తం జరుగుతున్నటువంటి అద్భుత తత్వం ఏంటి, అసలు విశ్వ సృష్టి యొక్క రహస్యం ఏంటి అనేది కూడా ఈ శివరాత్రి పండుగ తెలియజేస్తుందండి. అసలు సృష్టి రహస్యం తెలియజేసే పండుగే శివరాత్రి పండుగ. శివరాత్రి అంటే శివమైన రాత్రి. కొంతసేపు బాహ్యార్థంలో చెప్పుకుందామండి. శివమైన రాత్రి. శివరాత్రి పండుగ రాగానే ఏం చేసుకుంటామండి మనం అందరం? చక్కగా పొద్దున్నే లేస్తాం, స్నానాలు చేసుకుంటాం, తర్వాత శుభ్రమైన వస్త్రాలు ధరించి గుళ్ళల్లోకి వెళ్ళి పూజలు చేసుకొని, అభిషేకాలు చేసుకొని, అలా చేసుకొని తర్వాత ఆ శివనామంతో తలుచుకుంటూ ఇవాళ ఎంతో పుణ్యమైన దినం, ఈరోజు మనం ఆనందంగా ఉందాం అనుకుంటూ బాహ్య ప్రపంచంలో శివరాత్రిని జరుపుకుంటాం. మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఎవరికి తగిన విధంగా వాళ్ళు పూజలు చేస్తాం, ఉపవాసం ఉంటాం. ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉపవాసం ఉంటాం. సరే, ఏమీ తినకుండా ఉంటే ఆత్మారావు క్షోభిస్తాడు కాబట్టి పండ్లు, పలహారాలు కాదు, పండ్లు, పాలు ఏవైనా వారి వారి శరీరానికి తగినట్లుగా వాళ్ళు ఉపవాసం ఉండి తర్వాత పూజలు, అభిషేకాలన్నీ చేసుకొని వారి వారి శక్తికి తగ్గట్లుగా చిట్ట చివరికి శివ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ శివతత్వంలో మునిగి తేలుతూ ఉంటాం. ఎక్కడైనా శివుణ్ణి తలుచుకుంటూ ఉంటాం. శివలింగానికి పూజలు చేస్తాం, శివలింగానికి అభిషేకాలు చేస్తాం, శివలింగానికి పూజలు చేస్తాం, శివలింగానికి అభిషేకం చేస్తాం. ఇదేంటో మౌతున్నది. శివలింగానికి అభిషేకాలు చేస్తాం, శివలింగానికి పూజలు చేస్తాము. ఇంకా తర్వాత 9ంటికి గుళ్ళల్లో చేరి లింగోద్భవం, అందరం చూడండి, 9ంటికి 12ంటికి లింగోద్భవం జరుగుతుంది. ఆ లింగోద్భవ కాలంలో గుళ్ళల్లో ఉంటే చాలా మంచిది. లేదా ధ్యానాలు చేసుకుంటాం, లేదా ఆ శివ సాన్నిధ్యంలో మునుగుదాము లింగోద్భవ సమయంలో అని ఆ లింగోద్భవ సమయంలో టెంపుల్స్కి వెళ్ళి ఆ వేద మంత్రాలతోటి పూజింపబడేదాన్ని వింటూ ఆనందంతో పులకించిపోతూ అది అయిపోగానే జాగరణ చేసుకుంటూ తెల్లవార్లు మేల్కొనుండి జాగరణ చేస్తూ ఆ జాగరణ టైంలో మన ఇష్టం, సినిమాలు చూస్తాం, ఆటలు ఆడుకుంటాం, పాటలు పాడుకుంటాం, ఏదో తెల్లవార్లు నిద్రపోకుండా ఉండటమే జాగరణ అనే భావంలో మునిగి తేలుతూ తెల్లవారి ఆ పాటన లేచిన తర్వాత అన్నాలు వండుకొని తినేసేసి ఏకాదశి బహుత్ అచ్చా హై, ద్వాదశి ఏకాదశి బహుత్ అచ్చా హై అంటారు. నో 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 నో, ఒక ఆయన అన్నట్ట, నో 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 నో, ద్వాదశి బహుత్ అచ్చా హై, क्योंकि एकादशी
ఫుల్లుగా ఉపవాసం ఉండి ఏళ్లాడుతూ ఉంటాము. కానీ ద్వాదశి ఫుల్లుగా తినేసేయచ్చు, నిద్రపోయొచ్చు అని ఒకాయన జోక్‌గా చెప్పేట. అదే నిజం. మనం చేసే నిజం అదే. అది మనం చేసే నిజం అదే. ఈ విధంగా బాహ్య ప్రపంచంలో హాహాకార ఆడంబరాల మధ్యలో శివరాత్రిని జరుపుకుంటున్నాం మనం. ఎన్ని ఏళ్ళొచ్చినా ఇదే శివరాత్రి తంతు. ఇదే తంతు, ఇదే తంతు, ఇదే తంతు. కానీ శివరాత్రి అంటే ఏంటో తెలుసుకోలేకపోతున్నాం. ఈరోజు ఆ శివరాత్రి యొక్క పారమార్థకతను మనం తెలియజేసుకున్నాము. నిజమైన శివరాత్రి అంటే ఏంటి? ఆ మహానుభావులు, ఈ ఋషి పుంగవులందరూ శివరాత్రి తత్వాన్ని గురించి ఏం చెప్పారు? ఎందుకు ప్రతి సంవత్సరం శివరాత్రి వస్తున్నది? బహుళ త్రయోదశి సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం, ఈ సంవత్సరం పేరు మార్చు. ఎందుకు ఈ శివరాత్రి పండుగ ఏర్పాటు చేశారు? ఏమి తెలుసుకోవాలి? ముఖ్యంగా ఏమి తెలుసుకోవాలి? శివమైన రాత్రి ఏమిటి? ఒక్క శివరాత్రి రోజైనా శివమైన రాత్రి, మిగిలిన రాత్రులన్నీ శివమైన రాత్రులు కాదా? శివరాత్రి రాత్రి మాత్రమే శివమైన అంటే వెలుగుతో కూడిన రాత్ర, కళ్యాణకరమైన రాత్ర, మిగిలిన రాత్రులన్నీ దుఃఖకరమైన రాత్రులా? ఏమిటి దీనికి పరమార్థకత? ఎందుకు చెప్పారు? శివరాత్రి రాత్రిపూటే ఎందుకు వస్తున్నది అనే విషయం మనం తెలుసుకుందాం ఈరోజు. శివరాత్రి అంటేనే ఒక అద్భుతమైన సృష్టి తత్వం, మనిషి తత్వం. మనిషి అని ఎందుకు చెప్తున్నా అంటే జీవతత్వం. సృష్టి అంటే జీవమే కదండి, అచరాలు అచరాలు అన్ని కలిపి జీవమే. కానీ ఎందుకు చెప్తున్నాము? ముఖ్యంగా బుద్ధిజీవి అయినటువంటి తనను గురించి తాను తెలుసుకోగలిగినటువంటి వాడు సృష్టి మొత్తంలో మానవుడు ఒక్కడేనండి. ఆ మానవుని గురించి చెప్తున్నాం, మనిషిని గురించి చెప్తున్నాం, బుద్ధిజీవి అయిన మనిషిని గురించి. శివరాత్రి శివమైన రాత్రి. శివమైన అంటే మంచి కళ్యాణకరమైన రాత్రి. మిగిలిన రాత్రులు అన్నీ కూడా శివమైన రాత్రులే అండి. ఏ వ్యక్తి శివరాత్రి యొక్క విశిష్టమైన తత్వాన్ని తెలుసుకుంటాడో ఆ వ్యక్తికి ప్రతి రాత్రి శివరాత్రి, ప్రతి రాత్రి అద్భుతమైనటువంటి రాత్రి, వెలుగు రాత్రి. ఎందుకంటే మన నిద్ర, చిన్న సింపుల్ ఆన్సర్ అండి, మన నిద్ర కనుక పోకపోతే అది మనకు కాళరాత్రి, నరకం చూపెడుతుంది. అదే నిద్రపోతే హాయిగా మనలోకి విశ్వశక్తి మొత్తం ఫుల్గా చేరుకొని ఆనందకరమైన రాత్రి. ప్రతి రాత్రి ఆనందకరమైన రాత్రి. ఎప్పుడు నువ్వు శివరాత్రి తత్వం తెలుసుకున్నప్పుడు. తెలుసుకోకుండా ఊరికే గుడ్డెద్దు చేలో పడ్డట్టు ప్రతిసారి పండగ చేసుకుంటా మళ్ళీ ద్వాదశి బహుత చాయ్ అంటే అదంతే. ప్రతి సంవత్సరం నువ్వు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా వస్తూనే ఉంటుంది. పుట్టినప్పటి నుంచి దండం పెట్టిస్తారు గుళ్ళల్లో, చచ్చేటప్పుడు ఓపుకుంటే ఇట్లా పెడతాము, లేకపోతే ఇట్లా వాలిపోతాయి, అంతే తేడా. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, శివమైన రాత్రి అంటే చీకటి వెలుగు. అసలు ఈ శివరాత్రిని ఎవరు చేసుకుంటున్నారు? ఎక్కడ చేసుకుంటున్నారు? ఎవరు చేసుకుంటున్నారు? మనుషులు మాత్రమే చేసుకుంటున్నారు శివరాత్రి. అంతే కదండి. జంతువులకు వాటికి శివరాత్రి ఉందా? అన్ని రోజులు ఒకటేని వాటికి తెలుసు. మనిషి మాత్రము శివమైన రాత్రి అని ఆ ఒక్కరోజే నానా హంగామా చేస్తున్నాడు. మనిషి ఎవరు చేస్తున్నాడు? మనిషి చేస్తున్నాడు. ఎప్పుడు చేస్తున్నాడు? రాత్రి వేళ చేస్తున్నాడు. మిగిలిన రాత్రులన్నీ గుడ్డి చీకట్లో నిద్రపోతాము. కానీ రాత్రి వేళ ఒక్క మనిషి మాత్రమే రాత్రి వేళ ఎందుకు చేస్తున్నాడు? రాత్రి వేళ ఎందుకు చేస్తున్నాడు? చీకట్లో ఎందుకు చేస్తున్నాడు? చీకట్లో దీపం పెట్టుకొని ఎందుకు చేస్తున్నాడు? చీకట్లో శివ పూజలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? ఎవరు చేస్తున్నారు? మనిషి. ఎప్పుడు చేస్తున్నాడు? చీకటి. ఎందుకు చేస్తున్నాడు? చీకటి పోవాలని. కానీ దీపం వెలిగిస్తే చీకటి పోదు. నీలో ఉన్న ఆత్మజ్యోతి వెలుగుతేనే నీకు చీకటి పోతుంది. కాబట్టి ఎవరు, ఎప్పుడు, ఎక్కడ చేస్తున్నాడు? గుళ్ళల్లో చేస్తున్నాడు, ఇళ్లలో చేస్తున్నాడు, కానీ హృదయంలో చేయట్లేదు. హృదయంలో చేసిన వాడికే శివుడు కనిపిస్తాడు. కాబట్టి ఎవరు? మనిషి రాత్రి వేళల్లో శివరాత్రి, సంక్రాంతి, సంకురాత్రి, శివరాత్రి, వసంత రాత్రులు ఇవన్నీ రాత్రుల్లోనే చేస్తారు. శ్రీరామనవమి రాత్రిపూట పూజ. రాత్రులు అంటే అది అద్భుతమైనటువంటి తత్వం.
నీ వెలుగుని దర్శించాలంటే చీకట్లో ఉన్నప్పుడే, నువ్వు చీకట్లో ఉన్నావు కాబట్టి చీకటిని పోగొట్టుకుంటానికి అప్పులు చేసుకుంటావు. ఇదంతా రాత్రి వేళలు చేస్తాడు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు చేస్తున్నాడు? పాపాలు పోవాలి. నీకెందుకు పోతాయి పాపాలు? ఓన్లీ నువ్వు చేయవలసిన పాపాలన్నీ చేసేసి దండం పెడితే దాసుని తప్పులు దండంతో సరిసరి అంటే పోతాయా? పోవు. అనుభవించవలసిందే. లేదా దాన్ని దగ్ధం చేయాలి. రెండు నీ చేతుల్లోనే ఉన్నాయి. దగ్ధం చేయాలంటే, కర్మ దగ్ధం చేయాలంటే, కర్మలతోటి పాపాలు, కర్మ దగ్ధం చేయాలంటే నువ్వు ధ్యానం చేయాల్సిందే. ధ్యానం తప్ప అనిదాశరణ నాస్తి. నీలోని వెలుగుని తెలుసుకోవాలంటే. కాబట్టి మనిషి చీకటిలో శివరాత్రి తెలుస్తున్నాడు. ఎందుకంటే అసలు శివం అంటే ఏంటో తెలియదు, రాత్రి అంటే ఏంటో తెలియదు. శివరాత్రి అంటేనే అద్భుత తత్వం, విచిత్ర విరుద్ధ భావ సమ్మిశ్రిత సమ్మేళనం. అసలు సృష్టి రహస్యాన్ని తెలియజేస్తున్నది శివరాత్రి పండగ. విచిత్రంగా ఉన్నటువంటి విరుద్ధ భావాలతో కూడుకున్నటువంటి మనిషి జీవితాన్ని నడిపిస్తున్నది ఏకత్వం. ఒక్క శివతత్వమే, ప్రాణమే. ప్రాణం ఉంటేనే మనిషి. ప్రాణం లేకపోతే వాడు ఏం చేయలేడు. పూజలు చేయలేడు, అభిషేకాలు చేయలేడు, ఏమీ చేయలేడు కదా. ఇంక శవం ఏం చేస్తుంది? శివం ఉంటేనే కదా శవం చేసేది. ఈ శివం ఎక్కడున్నది అని తెలుసుకునేదే శివరాత్రి పండుగ. విచిత్ర విరుద్ధ భావ సమ్మిశ్రిత సమ్మేళనం అన్ని మన భావ. అసలు శివరాత్రి అంటేనే చూడండి ఎంత అద్భుత నిర్వచనం. అన్ని కలయిక మనిషి జీవితం. కష్టాలు, సుఖాలు, భిన్నత్వాలు, ఏకత్వాలు, పుట్టటం, చావటం, ఇవన్నీ అన్ని డిఫరెంట్ గా ఉన్నటువంటి అనేక రకరకాల పదార్థాల కలయిక. మళ్ళీ ఆ పదార్థాలు విడిపోతున్నాయి. విచిత్రం. ఎవరు కలుపుతున్నారో తెలియదు, ఎవరి శరీరాన్ని రాల్చేస్తున్నారో తెలియదు, ఎట్లా పుడుతున్నదో తెలియదు, ఎట్లా పోతున్నదో తెలియదు. ఇవన్నిటిని కలుపుతున్నది శివం. ప్రాణం. శివం అంటే ప్రాణం, శివం అంటే శ్వాస, శివం అంటే శక్తి, శివం అంటే వెలుగు. దీన్ని గురించి తెలుసుకోకుండా లింగం పడిపోయిన లింగం అంటే శరీరము. విచిత్ర విరుద్ధ భావ సమ్మిశ్రిత సమ్మేళనం ఈ లింగం. శివలింగంలోనే సృష్టి రహస్యం ఉన్నది. శివం ఉంటేనే లింగం శరీరం నిలిచి ఉంటుంది. ప్రాణం పోతే శరీరం నిలిచి ఉండదు. శ్వాస పోతే బయటికి పోతే శరీరం నిలిచి ఉండదు. శివంలో శ్వాస లోనికి వెళ్తే శివం, శ్వాస బయటికి వెళ్తే శవం. శివతత్వాన్ని తెలుసుకోకుండా శివరాత్రి ఏం చేసుకుంటాం అండి? అసలు శివరాత్రి రోజు మనం పూజ చేసేదే శివలింగానికి. అంటే దాని అర్థం ఏంటి? లింగానికి పూజ చేస్తున్నావా అంటే నువ్వు శరీరానికి పూజ చేస్తున్నావా? శివలింగానికి పూజ చేస్తున్నావా అంటే శివానికి పూజ చేస్తున్నావా? శివతత్వానికి పూజ చేస్తున్నావా? శివలింగానికి పూజ చేస్తున్నావా? ఓ మనిషి, నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? జాగ్రత్త, మేలుకో. అది శివరాత్రి పండుగ అంటే. వేదఘోష ఉండాలి. ఆ వేదఘోష మొత్తం చెప్పింది ఇదే అర్థం. అర్థాన్ని తీసేసి పరమార్థాన్ని కాంచలేక కళ్ళు ఉండి కబోదులమయ్యి ఒకటే రొటీన్ లో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి విచిత్ర విరుద్ధ భావ సమ్మిశ్రిత సమ్మేళనమే శివరాత్రి. సృష్టి రహస్యం తెలియజేయటమే శివరాత్రి పండుగ. శివము ప్రాణము, లింగము శరీరము. ప్రాణము శరీరము కలిస్తేనే జీవి, సృష్టి, ప్రపంచము, విశ్వము అన్ని. పిపీలి కాదు, బ్రహ్మ పర్యంతరం ఈ సూత్రం మీద ఆధారపడింది. అదే శివరాత్రి. శివలింగం పూజ. అది తెలుసుకోవట్లేదు, దాన్ని విడిచిపెట్టేస్తున్నాము. కాబట్టి విచిత్ర విరుద్ధ భావ భిన్నత్వంలో ఏకత్వం. ఏవన్నా రూప అరూపం. రూపము లింగము, అరూపము శివతత్వము. రెండు కలిపి నువ్వే ఓ మనిషి, ఓ జీవి, నువ్వొక్కడివే తెలుసుకోగలవు ఈ తత్వాన్ని. కాబట్టి శివరాత్రి మీరు పండగ జరుపుకోవటం అంటే ఏంటనుకుంటున్నావు? ఓ మనిషి, మేలుకో, తెలుసుకో, గ్రహించు. ఏంటనుకుంటున్నావు? నీలోని పరమ తత్వాన్ని. ఈ శరీరం ఏర్పరచుకున్నది నువ్వే. శివమే, ఆత్మే, పరమాత్మే. శరీరాన్ని ఏర్పరచుకున్నది నువ్వే, లింగాన్ని ఏర్పరచుకున్నది నువ్వే. లింగాన్ని నువ్వు తుడిచేసుకుంటూ ఇంకొక లింగం కోసం వెళ్ళిపోయేది నీవే. నయనం చందంతి శస్త్రాణి నయనం దహతి పావక నైనం క్లేదయంత్యాపో నోషయతి మారుత. ఆత్మకు చావు లేదు, కాంతికి చీకటి లేదు, ప్రాణానికి ఇక్కడ కొంచెం దాని ఇష్టం, స్వేచ్ఛ విహారి.
ప్రాణం, శివతత్వం. ఇది తెలుసుకుంటానికి భూమి మీదకు నువ్వొచ్చావు. అది తెలుసుకోకుండా ఏదో ఒకరోజు గడుపుదామనుకుంటే నీ జన్మ వేస్ట్ అని తత్వాన్ని తెలియజేసేటటువంటి అద్భుతమైనటువంటి పారమార్థకత ఆ శివరాత్రి అనే తత్వంలో ఉన్నదండి. చీకటి వెలుగుల రంగేళి, జీవితమే ఒక దీపావళి. చీకటి వెలుగుల రంగేళి, జీవితమే ఒక దీపావళి. అది తెలుసుకోవట్లా. చీకటి వెలుగులు కూడినటువంటి సమ్మిశ్రిత సమ్మేళనమే ఈ జీవితం. దీనిని ఆనందంగా గడపాల్సింది పోయి చీకట్లోనే కూరుకుపోయి నీ మనసు ఇరుక్కుపోయి భ్రాంతితో బతుకుతూ నీకు ఆనందం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఆనందం తెచ్చుకోవాలన్నా నీ చేతిలోనే ఉంది, ఆనందం పోగొట్టుకోవాలన్నా నీ చేతిలోనే ఉంది. కర్మల్ని దగ్ధం చేయాలన్నా నీ చేతిలోనే ఉంది, ధ్యానం చేసి కర్మల్ని పెంచుకోవాలన్నా నీ చేతిలో ఉంది. నీ ఇష్టం. నీ ఇష్టాన్ని కాదనేది ఎవరు అనే సత్యాన్ని తెలుసుకుంటానికి తెలియజేసే అద్భుత తత్వమే ఆ మహర్షులు ఆనాడు ఏర్పరిచారు. చీకటి వెలుగుల గురించి తెలుసుకో అని శివరాత్రి మహత్యం చెప్తున్నదండి. మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి జీవితం, జీవి యొక్క జీవితం అంటే శివలింగము. శరీరము, లింగము అంటే శరీరము, అవయవాలు ఏర్పడి పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగము. అంతే కదండి. పురుషుడైనా ఉండాలి, స్త్రీ అయినా ఉండాలి, రెండు కలిసి లక్షణాలైన నపుంసకలింగము అంటారు. ఈ ఈ ఈ లక్షణాల గురించి దీనికి పుట్టి శరీరం ఉండవలసిందే. ఉండండి శివుడు ఉండలేడు. ఎక్కడుంటాడు? దూరాలి కదా అందులోకి. ఆ దూరటానికి ఇల్లు తనే కల్పించుకుంటున్నాడు. అదే నీ ఆత్మ. కాబట్టి శివలింగం అంటే అంత అద్భుతమైన శివలింగ తత్వం ఉన్నదండి పండగ చేసుకోవటం అంటే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు శివలింగ తత్వానికి ఏ విధంగా చెప్పుకుందామంటే చీకటి వెలుగుల గురించి ఫస్ట్ చెప్పుకుందాం. శివ రాత్రి. రాత్రి అని ఎందుకు అన్నారు? శివమైన రాత్రి అని ఎందుకు అన్నారు అంటే చీకటి వెలుగుల గురించి చెప్పుకుందాము. చీకటి ఏమిటి? వెలుగు అంటే ఏంటి? చీకటి అంటే ఏంటి? ఈ చీకటి వెలుగులు ఎక్కడున్నాయి? మనిషిలో చీకటి వెలుగులు ఎట్లా ఉన్నాయి? విశ్వంలో అంటే ప్రపంచంలో చీకటి వెలుగులు ఎట్లా ఉన్నాయి? చీకటి వెలుగుల యొక్క లక్షణం ఏంటి అనేది చెప్పుకుందాం కొంచెం సేపు, కొద్దిగా సంక్షిప్తంగా. ఏమిటంటే చీకటి అంటే అజ్ఞానము. అన్నీ అక్కడే ఉంటాయి, కానీ ఏమీ కనిపించవు. అజ్ఞానం. అన్నీ ఉంటాయండి చీకట్లో. మంచం మంచం చోట్లోనే ఉంటుంది, కుర్చీలోనే ఉంటుంది, బీరువా చోట్లోనే ఉంటుంది, కానీ మన కళ్ళు చూడలేవు. ఇదంతా చీకటైపోయిన మనకేం కనిపించదు అనే భ్రాంతి మన కళ్ళల్లో ఉంది. ఫస్ట్ వివేకానందుడు చెప్తాడు, నీవు చూసే చూపులోనే ప్రకృతి నీకు కనిపిస్తుంది. ప్రకృతిలో మార్పు లేదు, పరమాత్మలో మార్పు లేదు. నీ చూపులోనే, నీ మనసు యొక్క ఆలోచనలోనే మార్పు అంతా ఉన్నది. అది మార్చుకో, నీవు వెలుతురువైపోతావు అని వివేకానందుడు చెప్పాడండి, మహానుభావుడు. ఎస్, చీకటి అంటే చీకటి వెలుతురు. చీకటి ఎక్కడ? మొట్టమొదట భూమిలోని, విశ్వంలోని, మనిషిలోని చీకటి ఎక్కడ అంటే మనసులో ఉన్నదండి. మనిషి మనసులో. మనసు అంటే అది సూక్ష్మ శరీరం, సూక్ష్మ తత్వాలతో కూడిన ఒక అద్భుతమైనటువంటి పరికరం. సూక్ష్మ శరీరం యొక్క మనసు అని కూడా అనొచ్చు మనది. యాక్చువల్ గా ఈ మనసు, బ్రెయిన్ ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే. ఇది బుర్ర అనేది మనకు ఒక ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ మెదడు అనేది అంటే ఒక పరికరం. కానీ సూక్ష్మ శరీరం, సూక్ష్మ తత్వాలతో కూడింది మన మనసు. మనసు విచిత్ర విరుద్ధ భావ సమ్మిశ్రిత సమ్మేళనమే. ఎప్పుడు అదే. రకరకాలు. ఈ నిమిషం ఉన్నది, ఇంకో నిమిషం ఉన్నది, ఇంకో నిమిషం ఉన్నది, ఇంకో నిమిషం ఉన్నది. మనసు చంద్రుడితోటి పోలుస్తారు. ఎందుకంటే చలించిపోతుంటుంది నిమిష నిమిషానికి. పైగా ఆ మనసు ఎట్లా ఉంటుంది? ఒక దీపం ఉన్నది అనుకోండి, ఆత్మారాముడు మనలోనే ఉన్నాడు. ప్రాణం లేదా? ఆత్మ లేదా? ఆత్మ ఎక్కడుంది? దీపం ఎక్కడుంది? ప్రాణం ఎక్కడుంది అని చాలా మంది అడుగుతారు. ఎస్, అదే తెలుసుకోవాల్సిన తప్పు లేదు. అడిగిన మహానుభావులకు శతకోటి వందనాలు. ఎందుకంటే అణువు అణువున వెలసిన దేవా, కను వెలుగై మము నడిపించరాదా
అని అడుక్కుంటున్నాం. అణువు అణువులోనే ఉన్నాడు దేవుడు. బ్రహ్మమనంగా వేరే పరదేశమున లేదు, బ్రహ్మమనంగా తానే బట్ట బయలు. బట్ట అంటే శరీరం అండి, వస్త్రం. బట్ట బయలు. నీకు బట్ట ఈ శరీరం అనేటటువంటి శరీరానికి లోపల ఉన్నాడు, బయలు అంటే బయట ఉన్నాడు. అంతటా తానే ఉన్నాడు. పిపీలి కాదు, బ్రహ్మ పర్యంత్రము తానే ఉన్నాడు. నవోన్వేషణ చాలి. అనంతమై అఖండమై అరూపమై అఖండమై అనంతమై ఇందుగలడందు లేడని సందేహమే వెళ్ళదు. ఎందెందు వెతికిన అందందే గలడు. ఏమిటి? పరమాత్మ. పరమాత్మ అంటే ఏంటి? ప్రాణశక్తి. ప్రాణశక్తి ఏంటి? జీవతత్వం. అంతటా ఉన్నది, నీ లోపల ఉన్నది, నీ బయట ఉన్నది. అది తెలుసుకోలేక ఓ దేవుడా నువ్వు నన్ను రక్షించు, ఓ దేవుడా నువ్వు రక్షించంటే ఎక్కడున్నాడని ఎవరిని అడుగుతున్నావు? నీ దగ్గరే కూర్చొని నీలో అణువు ఉన్నటువంటి శివుణ్ణి దర్శించలేక గుడ్డివాడి వెళ్ళిపోయి ఎవరినో ప్రార్థిస్తున్నావే. ఎక్కడో ఉన్నవాడు వచ్చి నిన్ను రక్షిస్తాడా? నీలోనే ప్రతి క్షణం ఉండి నీ శరీరాన్ని, లింగాన్ని నిలుపుతున్నాడు. శివలింగం నిలుపుతున్నాడు. నీకు దిక్కు మొత్తం నీ లోపల ఉన్న దేవుడు శివమే. అయితే ఇది దిక్కు లేకుండా పోతుంది, బండెడు కట్టెలో కాలిపోతుంది లింగం. శివం ఉండాలండి, అందులో ప్రాణం ఉండాలండి. ప్రాణం లేకపోతే శవాన్ని కాల్చి పారేస్తారు, బయటికి తీసుకెళ్లి కంపు కొట్టిపోతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, చీకటి అంటే నీ మనసు యొక్క చీకటి. ఈ మనసు ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోలేక ఆత్మ జ్యోతిని అణువు వెలుగుతూ మిలుకులాడుతూ నీ ప్రాణాన్ని, నిన్ను బతికిస్తున్న ఆత్మతత్వాన్ని దర్శించలేక దుమ్ము ధూళి, మనసు యొక్క ఆలోచనలు అనే దుమ్ము ధూళితో కొట్టిపోయి మసిపట్టి ఆ దివ్య జ్యోతిని దర్శించడానికి అడ్డంగా మన చుట్టూరా మనసు పరిగెత్తుతూ ఉంటుంది. సంకెళ్ళు వేసేసి ఆ తలుపు తెరవనివ్వదు. దివ్య జ్యోతిని దర్శించాలన్న తలంపును కూడా రానివ్వదు. అది మనసు చేసే పని. ఏంటండి నీలో చీకటి ఏంటి? అదే భ్రాంతి, అదే మాయ. నాలోనే శివుడు వెలుగొందుతూ నన్ను బతికిస్తున్నాడు, నా రక్తంలో, నా కళ్ళల్లో, నా చెవుల్లో, నా అణువు నా స్వామి నాతోటే ఉన్నాడు అనేది గుర్తించలేకపోవటం అనేదే నీ భ్రాంతి. నీ మనసుకు పట్టిన చీకటి, నీ మనసుకు పట్టిన అజ్ఞానం, నీ మనసుకు పట్టిన దుమ్ము ధూళి కొడిగట్టుకొని పోతున్న లోపల ఆత్మ అట్లానే వెలుగుతున్నది. కానీ నీ కంటికి ఎట్లా కనిపిస్తుంది? ప్రాణం ఎవడో దేవుడిస్తున్నాడు, దేవుడు తీసుకెళ్తున్నాడు అని నువ్వు చూడలేక ఆ జ్యోతి వెలుగుతూ ఉంటే కొడిగట్టిన జ్యోతిలాగా, ఆరిపోతూ వెలుగుతున్న మిలుకులాడుతున్న జ్యోతిలాగా నువ్వు ఊహించుకుంటున్నావు. నీ యొక్క చిత్త భ్రమ. ఇది తొలగాలంటే శివతత్వాన్ని తెలుసుకోవాలా వద్దా? తెలుసుకొని తీరాలి. నీలో ఉన్న శివతత్వం తెలుసుకొని తీరితేనే తెలుగుతుంది. నీలో చీకటి పోవాలంటే నీలో వెలుతురు రావాలి. ఏం వెలుతురు రావాలి? అహం బ్రహ్మోస్మి, నేనే వెళ్తుంది అనే జ్ఞానం, అనే అనుభవం, అనే ఇది ఆ అనుభవం నీకు కలిగినప్పుడు నువ్వు ఆనందంతో ఉంటావు. కాబట్టి చీకట్లోని మనసు, బాడీ, శరీరము. అదే విధంగా విశ్వంలో భూమికి మనకు కనెక్షన్ ఉంటుంది. విశ్వానికి, విశ్వము అంటే విశ్వము అంటే ప్లానెట్స్, నక్షత్రాలు, ఎన్నో సూర్యులు, ఎన్నో అన్ని గ్రహాలు అన్ని కలిపింది విశ్వము అని మనం ఒక పరిభాషలో పెట్టుకున్నాం. ఈ విశ్వం యొక్క తత్వమే పరమాత్ముడే విశ్వాన్ని సృష్టించాడు. ఆ దివ్య శక్తి విశ్వాన్ని సృష్టించింది. ఆ విశ్వమే మనిషిలో ఉన్నాడు, దాగిన్నాడు. ఆ మనిషిలో ఉన్నటువంటి శక్తి విశ్వంలోనూ ఉంది, పరమాత్మలోనే ఉంది, భూమిలోనే ఉంది. కాబట్టి భూమిలో ఎలా చీకటి వెలుగులు ఏర్పడుతున్నాయి తెలుసుకుంటే మనిషిలో ఎందుకు మనసులో ఇంత అలజడి ఏర్పడుతున్నది అనే విశ్వ రహస్యం తెలుస్తుంది. మై డియర్ మాస్టర్స్, అంటే ఏమి లేదు, చాలా సింపుల్. పరమాత్మ ఏకత్వం అండి. పరమాత్మ సృష్టించాడు ప్లానెట్స్ ని, నక్షత్రాలని, గ్రహాలని, మనకు తెలిసిన మన మానవ బుద్ధికి అందిన విశ్వం గ్రహాలని, ప్లానెట్స్ ని అన్నిటినీ ఏర్పరిచాడు. అన్నింటిలో ఉన్న పదార్థము ఒకటే, అన్నింటిలో ఉన్న శక్తి ఒకటే. ఒక ప్లానెట్ ఏర్పడిందంటే, ప్లానెట్ అంటే దానికి శరీరం ఉందా లేదా? ఉన్నది. శివుడు అంటే
సారీ, శివుడు కాదు, చంద్రుడు అన్నాడు ఒక ప్లానెట్, సూర్యుడు ఒక నక్షత్రము, నక్షత్రాలు అంటే శరీరం కనిపిస్తుందా, ఆకారం కనిపిస్తుందా లేదా, ఆకారం అంటే లింగము, ఆకారంలోని వెలుగేమిటి, శివతత్వము. కాబట్టి ప్లానెట్స్ లో ఉన్నది అదే శివతత్వం, అదే లింగం. చూసారా మేడం? అదే విధంగా మనిషిలో ఉన్నది అదే, చీమలో ఉన్నది అదే, దోమలో ఉన్నది అదే, భూమిలో ఉన్నది అదే, కుజుల్లో ఉన్నది అదే, శుక్రుల్లో ఉన్నది అదే, సూర్యుడిలో ఉన్న తేజస్సు కూడా, సూర్యుడు కూడా ఎన్ని వేల సూర్యులు, ఒక్కొక్క కొంత కాలం ఉంటుంది, ఆ సూర్యుడు రాలిపోతుంది, నక్షత్రాలంతే కొన్ని రాలిపోతాయి, అంటే వెలుగు కాంతి సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాలు ఉండి శక్తిని కోల్పోతాయి, మళ్ళీ కొత్తవి 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 ఇట్లా పుంకాలు పుంకాలుగా సృష్టి జరుగుతున్నది. అన్నింటిలో ఉండే పదార్థము, అన్నింటిలో ఉండే శక్తి ఒక్కటే, అదండి. కాబట్టి అన్నింటిలో ఉన్నది ఒకటే అయినప్పుడు భూమిలో ఉన్నది కూడా ఒకటేగా, ప్లానెట్, భూమి ఓ ప్లానెట్, ఆ ప్లానెట్ కు ఒక మనసు ఉంటుంది, భూమి శ్వాసిస్తుంది, భూమికి కొన్ని లక్షణాలు ఉంటాయి, ఆ భూమిలో పుట్టిన మనకు భూమి యొక్క లక్షణాలు ఉండవా, నీకు అమ్మ బొజ్జలోంచి వచ్చిన నీకు అమ్మ లక్షణాలు ఉండవా, కానీ అమ్మలో పరమాత్మే ఉన్నాడు, భూమిలో పరమాత్మే ఉన్నాడు, భూమిని రక్షించేటటువంటి సూర్యచంద్రుల్లో పరమాత్మే ఉన్నాడు, ఆ సూర్యచంద్రులను సృష్టించినటువంటి పరమాత్మలో పరమాత్మే ఉన్నాడు. ఇప్పుడు ఏకత్వం ఏంటండి, పూలదండలో దారం దాగుందని తెలుసును, పాలగుండెలో ఏమి దాగుందో తెలుసునా అన్నట్లు, పూలదండలో ప్రతి పూలని కడతాము, మధ్యలో అనుస్యూతముగా ఏమున్నది, దారం ఉన్నది, దారం చేత బిగింపబడ్డాయి, ఆ బిగింపు ఎవరి దగ్గర ఉందండి, పరమశక్తి. ఆ పరమశక్తి ఎక్కడుందండి, అంతటా ఉన్నది, నీలో ఉన్నది, నాలో ఉన్నది, అణువు అణువున వెలిసిన దేవ. అలాంటి తెలుసుకుంటామేనండి శివరాత్రి పండగ చేసుకోవటం అంటే. కాబట్టి ఇలా చీకటి వెలుగులు భూమిలో ఎట్లా వస్తున్నాయి, మనిషిలో మనసు నుండి వస్తున్నాయి, కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాది గుణాలు, తమో గుణం, రజోగుణం, త్రిగుణం, త్రిగుణాకారం, త్రినేత్రం, త్రిగుణం త్రిగుణాకారం, మూడు గుణాలతోటి, అన్ని గుణాలతోటి కప్పివేయబడి పరమాత్మను దర్శించలేము, మన లోపల ఉన్న పరమాత్మని మనిషి దర్శించలేకపోతున్నాడు. భూమిలో ఎట్లా రాత్రి బౌళ్ళు ఏర్పడుతున్నాయి, మన భూ లక్షణాలన్నీ మనకుంటాయి, ఎక్కడ ఏది పదార్థం లక్షణం, పదార్థం మారదు, దైవతత్వం మారదు, అంటే పరమార్థము పదార్థము మారదు, శక్తి మారదు, రెండు ఉంటాయి, కానీ సతి ఒకదానితోటి ఒకటి కూడితే అప్పుడు అన్ని మారతాయండి, అదే సృష్టి రహస్యం. H2O ఉంది, H2O హైడ్రోజన్ ఆక్సిజన్, రెండు పాళ్లలో హైడ్రోజన్, ఒక పాళ్లలో ఆక్సిజన్, ఏదో అది కలిస్తే సతి, కలిస్తేనే నీకు ఏమేర్పడుతుందండి, ఆ రెండు కలిస్తేనే నీకు నీళ్లు ఏర్పడతాయి. ఆ సతి, సతి అంటే కూడటం, జాన పాన సతి, ధ్యానాపాన సతి, శ్వాస మీద ధ్యాస అంటే ఏంటి, సతి ఏదైనా సరే అండి, పదార్థము ప్లస్ శక్తి కలుస్తేనే అక్కడ జీవం పుడుతుంది. శివము శక్తి పదార్థము, ఎన్ని ఎన్ని రకాల పదార్థాలు, ఎన్ని ధాతువులు ఈ శరీరం ఏర్పడాలంటే ఎన్ని రకాల పదార్థాలు, ప్రకృతిలో భూ వాతావరణంలో ఉన్న ఆ అన్ని ధాతువులు, అన్ని పదార్థాల యొక్క ఇది కలిసి ఆకర్షించుకునే తత్వం శివతత్వము, ప్రాణశక్తి, అది ఆకర్షించుకొని అది భూమిలోకి వెళ్ళి వీర్యంగా వచ్చి సృష్టి జరుగుతున్నది. అంటే ఏంటి, సతీ, ఒకదానితోటి ఒకటి కలవటం. ఎట్లా కలుస్తున్నాయి ఈ రహస్యం ఏంటి, సృష్టి రహస్యం అంటే, ఒక్క అణువుని తీసుకోండి, ఫస్ట్ విశ్వాంతరాలలోకి వెళ్ళచ్చు, ఇదే ఫార్ములా అండి, మీరు మన జన్మలో భూమి మీదకి వచ్చినందుకు నేర్చుకోవాల్సిన ఫార్ములా ఇది ఒకటే. ఒక అణువు ఉన్నదండి, దానికి పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి, ప్లస్ మైనస్, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం, ఈ రెండులోంచి శక్తి ప్రవాహాలు జరుగుతుంటాయి, ఉన్నదే శక్తి ప్రవాహం, శక్తి చాలనాలే, అంటే శక్తి ప్రవాహాలే మన లైఫ్, ఆ శక్తి ప్రవాహాలు జరిపించేదే శ్వాస, ఆ శ్వాస నడిపించేదే శివుడు, శివుడి యొక్క పేరే శ్వాస, శివుని యొక్క పేరే ప్రాణం. నీలో ప్రాణం నడుస్తున్నది అంటే నీలో శివతత్వము ప్రాణ రూపంలో ఉన్నది, శ్వాస రూపంలో ఉన్నది.
కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ భూగోళం మొత్తం గాలి పంచభూతాల తత్వంతో ఇమిడి ఉన్నది. ఆ పంచభూతాల తత్వము అంటే పదార్థాలు మెటీరియల్స్ ఉన్నాయి. ఈ మెటీరియల్స్ అన్నిటిని అట్రాక్ట్ చేసుకుని లింగాన్ని ఏర్పరచుకునేది అమ్మ బొజ్జలోనే, భూబొజ్జలోనే, భూమి యొక్క బొజ్జలోనే శరీరాలు వస్తాయి, తయారవుతాయి. ఇంకెక్కడ తయారు కావు. తయారైనా అర్ధాయుషు పిండాలే అవన్నీ. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ సృష్టి తత్వాన్ని సతీ ఒకదానితోటి కూడుకుంటాం. పాజిటివ్ నెగటివ్ తోటి చవంగానే కరెంట్ వస్తుంది. పాజిటివ్ నెగటివ్ కరెంట్ వైర్స్ కలిపి పెడతారు కదా, ఆ కలిపి పెట్టండి ఇంట్లో బల్బ్ ఎట్లా వెలుగుతుంది? ఫ్రిడ్జ్‌లో, ఫ్యానులో వాటిట్లో ఎట్లా వస్తుంది? ఆ కనెక్షన్స్ అన్నీ ఉండండి. నీ శరీరంలో కూడా అంతే అణువు కనెక్ట్ అయ్యి ఒకదానితోటి పాజిటివ్ నెగటివ్ ఎనర్జీ క్రియేట్ చేసి నీ ప్రాణశక్తిని లోపల ఉన్న శివయ్యే చేస్తున్నాడండి. శివయ్యకు ఒక నమస్కారం తల వంచి. ఓ శివయ్య, నన్ను బతికిస్తున్నావు, నీకొక నమస్కారము. నేనే శివయ్యని తర్వాత స్టెప్. అవును, శివయ్య ఎక్కడున్నాడు? నాలోనే ఉన్నాడు అని తెలుసుకునేది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, భూమి తత్వం కూడా మనలో ఉన్నది. పంచ ఈ పంచభూతాల తత్వం తెలుసు కదా, పంచభూతాల తత్వం మనలోనే ఉన్నది. భూమి యొక్క వాతావరణంలో పంచభూతాలన్నీ కలిసి ప్రకృతి అనే దీంట్లో ఒక 50 కిలోమీటర్ల రౌండ్ లో తిరుగుతూ ఉంటాయి. అవి మొత్తమే మనల్ని బతికిస్తున్నాయి, లేకపోతే బతకలేవు. అన్ని గ్రహాల్లో మనలాంటి జీవులు బతకలేవు. ఎక్కడ జీవి ఎట్లా ఉండాలో అట్లా ఉంటాయి. అదంతే, అది సృష్టి రహస్యం, శివలింగం రహస్యం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మన భూమి మీద ఎట్లా ఏర్పడుతున్నాయి రాత్రింబవళ్ళు? మనిషి కంటే చెప్పాము గుణాలని. మరి భూమి మీద ఎట్లా ఏర్పడుతున్నాయి? భూమి తత్వం మనిషికి ఎట్లా వచ్చింది అంటే, రాత్రింబవళ్ళు అంటే మనకు తెలుసు, అందరికీ తెలుసు, దాని గురించి వివరించవలసిన పని లేదు. రాత్రి అంటే చీకటి. చీకటి ఎట్లా వస్తున్నది అంటే, సూర్యుడు అంటే వెలుగుల ముద్ద, కాంతి, జ్ఞానం. మనం ఓన్లీ వెలుగు అనుకుంటున్నా అండి, లైటింగ్ అనుకుంటున్నా. నో నో నో, జ్ఞానం. నీకు తెలివి పని చేయాలంటే, నీకు బుర్ర పని చేయాలంటే నీకు జ్ఞానం ఉండాలి, ఇచ్ఛాశక్తి. అది వేరే టాపిక్. ఈ విధంగా సూర్యుడి నుంచి వచ్చే సన్లైట్ మొత్తం ఒక్కొక్కటి ప్రాణ ప్రవాహాల సమూహాలండి. ఆ ప్రాణ ప్రవాహం ఏమవుతున్నది? ఎప్పుడైతే సూర్యుడి మీద నుంచి వస్తున్నదో, భూమి మధ్యలో ఉన్నది, చంద్రుడు ఇటున్నాడు, సూర్యుడు ఇటున్నాడండి. సూర్యుడి శక్తి భూమి మీద ఇటువైపు భాగంలో పడితే ఇది పగలు, చంద్రుడు అటున్నాడు. అప్పుడు ఇటువైపు తను తిరుగుతుంటుంది కదా భూమి, ఇట్లా ఇటు ఉన్నప్పుడేమో ఇది పగలు. ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఇట్లా వచ్చినప్పుడు ఇది పగలు, ఇటువైపు ఏంటి చీకటి, రాత్రి. ఇటువైపు ఏమున్నాడు? చంద్రుడు ఉన్నాడు. కానీ చంద్రుడికి ఒక ఇది ఉన్నది, 15 రోజులు చక్కా వెలుతురుగా వెలిగిపోతుంటాడు. ఓ 15 రోజులు చూపు మాడిపోయినట్టు, పీసిపోయినట్లు చీకటైపోతాడు. అది చంద్రుడి లక్షణం. అది చెప్తా, చంద్రుడి లక్షణం. కానీ భూమి రొటేషన్ లో సూర్యుని వైపు ఉంటేనేమో వెలుగు, తన తన రొటేషన్ లో తిరుగుదలలో చంద్రుడి వైపు ఉంటేనేమో కొన్నాళ్ళు చీకటి, కొన్నాళ్ళు రాత్రి. అది చీకటి అనేది నిజం తెలుసుకున్నటువంటి యోగీశ్వరులకు, జ్ఞానవంతులకు చీకటి అనేది లేదు. అందరికీ ప్రతిరోజు పున్నమి రాత్రి, ప్రతిరోజు వెలుగు. ఎందుకంటే వాళ్ళు వెలిగిపోతున్నారు ఆత్మజ్యోతితోటి. కాబట్టి భూమికి రాత్రింబవళ్ళు ఎట్లా ఏర్పడతాయంటే, అటు సూర్యుడు వలన మధ్యలో భూమి ఉండి తన యొక్క రొటేషన్ వలన చీకటి పగలు అనేది మామూలుగా సింపుల్ గా చెప్పుకున్నామండి. దాని గురించి చెప్తే చాలా బాగుంటుంది, కానీ ఇప్పుడు అవకాశం లేదు. ఆ విధంగా భూమిలో రాత్రింబవళ్ళు ఏర్పడతాయి. ఈ విధంగా రాత్రింబవళ్ళు భూమిలో ఏర్పడటం వలన ఆ యొక్క తత్వాన్ని భూతత్వాన్ని మనం గ్రహిస్తున్నాం. కాబట్టి పంచభూతాల తత్వం మన శరీరం ఏర్పడుతున్నది. కాబట్టి మనలో కూడా చీకటి పగలు అనే భావన నిండిపోయి ఉన్నది. దాన్ని తొలగించుకోవాలి. అది సృష్టి ధర్మం కోసం, సృష్టిని కాపాడటం కోసం రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయి. ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే, సృష్టి కోసం ఏర్పడుతున్నాయి. దీని సతి, ఈ బ్యాలెన్స్ ఏమిటి? చీకటి వెలుతురు బ్యాలెన్స్ ఏంటి? రాత్రిని గురించి చెప్తున్నాను. శివం అంటే వెలుగు, రాత్రి. ఇది అవసరమా కాదా అండి? అసలు నిజమైన అవసరం శివం వెలుగు చీకటి. దీని గురించి చెప్పుకుందాము. దీని గురించి చెప్పేటప్పుడు ఒక కథ చెప్పుకుందాం అండి ఈరోజు. అది ఏమిటి అంటే, మొట్టమొదట
శివరాత్రి శివమైన రాత్రి. చీకటి తొలగిపోవాలంటే, వెలుగు రావాలంటే నువ్వేం తెలుసుకోవాలంటే అర్ధనారీశ్వర తత్వం తెలుసుకోవాలండి. రెండోది శివలింగ తత్వం తెలుసుకోవాలి. మూడోది శివరాత్రి తత్వం తెలుసుకోవాలి. ఎందుకు? నీవు వెలుగుల ముద్దగా మారటానికి, చందమామగా మారటానికి. నీకు ఇంకా చీకటి చందమామగా పున్నమి నాటి చంద్రుడిగా మారినప్పుడు నీకు చీకటి ఉండదు కదా. చీకటి ఎక్కడ ఉంటుంది? పున్నమి రోజు చీకటి ఉంటుందా ఎక్కడన్నా? పారదోలేస్తుంది వెలుగు. వెలిగిపోతున్నటువంటి ఆత్మజ్యోతి ముందర ఏమన్నా చీకటి ఉంటుందా అండి? గుడి గదులు ఉంటాయా? చీకటే ఉండదు. అలా మారాలంటే చెప్పడానికి బానే ఉంటాయి. అలా మారాలంటే నువ్వు శివతత్వం తెలుసుకోవాల్సింది. ఈ శివయ్యను గురించి తెలుసుకోవాల్సిందే. రా శివయ్య మా దగ్గరికి రా, మేము నిన్ను గురించి తెలుసుకుంటున్నాం. ఆనందంగా మనం చప్పట్లు కొట్టుకోవాల్సిన టైం శివరాత్రి అంటే. శివయ్య ప్రత్యక్షంగా నీ రూపకల్పన గురించి నేను ఎంతో ఆనందంగా నాకు నేనుగా గ్రహిస్తా. నాలో ఉన్నది నువ్వే కాబట్టి నన్ను నేను తెలుసుకోలేనా? ఎవరని తెలుసుకోలేకపోవటం వల్ల ఆం బ్రహ్మోస్మి అని ఎవరికి తెలియదు. తత్వమసి అదే బ్రహ్మతత్వం అంతా ఉన్నది అని ఉడికి మాటల్లో చెప్తున్నా, అనుభవంలో లేదు. అయమాత్మ సర్వభూతానం, సర్వభూతాల్లో వెలుగొందుతున్నది నేను మాటల్లో ఊరికి చెప్తాం. అందరూ శ్లోకాలు బట్టి పెట్టి అందరం చెప్పచ్చు, కానీ అనుభవంలోకి తెచ్చుకోవాలి. అతడే యోగీశ్వరుడు. తనను తా తెలిసిన తానెపో బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ. తనను తాను తెలుసుకోవాలండి. అదే తెలుసుకుంటే ఎవరి చావు వాళ్ళకు ప్రళయాంతకంట. అందరిది అయ్యో పాపం పోయాడా అంట, నువ్వు పోనట్టు అంటే. కానీ నీ చావు నీకు నీకు ప్రళయాంతకం. పోవా డాక్టర్ అయినా ఎంతో మందికో కోసి పెడతాడు, కానీ తను కోసుకోవాలంటే కష్టమే. మందు కూడా అంతే, చస్తుంటా అయ్యో అయ్యో అబ్బాయి రారా, అమ్మాయి రారా అని వాడిపోతాం. నారాయణ పెట్టుకున్నా పీచు 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 నార పీచు నార పీచు నార పీచు అంటూ పీచు 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 అంటాం. కానీ నారాయణ అని పెట్టాట ఒక ఆయన పేరు. ఎందుకంటే చచ్చేటప్పుడైనా కొడుకు మీద ఇంట్రెస్ట్ తోటి నారాయణ రారా నారాయణ రారా అంటాడని. కానీ వాడి బుర్రకి ఏం తోటింది? నారా పోయింది, నారాయణ పోయింది, పీచు నారపీచు గుర్తొచ్చింది. పొలంలో ఉన్న నారపీచు గుర్తొచ్చింది ఆయనకు. పీచు పీచు రారా రారా అంటే వాడు పీచు అయి పుడతాడు వచ్చే జనంలో. తప్పేదే ఉంది. అవునా కాదా మేడం? మన మనసే అన్నిటికీ, మన మనసే మనల్ని నడిపించేది. అమ్మా మనసు జయించడం అంటే అంత ఈజీనా? ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న కథ చెప్పుకుందాము. ఏంటి అంటే శివరాత్రి కదా. అసలు ఇప్పుడు చెప్పాం కదా, సూర్యుడు భూమి చంద్రుడు ఇదే శివరాత్రి కదా. ఎందుకంటే లింగం ఏర్పడాలన్నా ఈ లింగం బతకాలంటే సూర్యరశ్మి ఉండాల్సిందే, లేకపోతే చస్తాం. అచ్చం సూర్యరశ్మి శరీరాన్ని తగిలితే చచ్చి ఊరుకుంటాం, కాలిపోతాం. అటు చంద్రుడు చల్లదనం రావాల్సిందే, రాత్రి అవ్వాల్సిందే, రాత్రి చల్లబడాల్సిందే, రావాల్సిందే. సూర్యనాడి మనలో ప్రవేశించాల్సిందే, చంద్రనాడి చల్లదనం ప్రవేశించాల్సిందే, ఈ వేడి చల్లని సుషుమ్నా నాడి అది చెయ్యాల్సిందే, లేకపోతే చచ్చి ఊరుకుంటాం. ఎంత రహస్యం అక్కడి నుంచి అక్కడికి ముడిపెట్టిందో చూడండి. ఇట్లా నాకు భలే ధ్యానంలో ఇలాంటి ఐడియాస్ వస్తాయి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. భలే భలే ఐడియాస్ వస్తాయండి. ఎస్ ఇట్ ఈస్ ట్రూ. ఎక్కడో చదవకర్లా, ఇదే ట్రూరా. ఉన్న ఎవరు చెప్పినా ఇదే. ధర్మం ఒకటే, సత్యం ఒకటే. నువ్వు ఎన్ని వేల పుస్తకాలు చదివినా, ఒక్క పుస్తకం చదివినా ఓం అనే ఒక్క అక్షరాన్ని కూడా అర్థం చేసుకుంటే చాలు, మొత్తం నీలోనే ఉంటుంది. అది శివతత్వం అంటే. ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం. అది మై డియర్ ఫ్రెండ్స్, ఈ చంద్రనాడి మనకు అవసరమే. ఎందుకంటే సూర్యరశ్మి డైరెక్ట్ గా పడింది అనుకోండి, చాలా వేడి భరించలేము. చంద్రుడు ఏం చేస్తాడు? సూర్యుని యొక్క వేడి కిరణాలని గ్రహించి వాటిని చల్లగా పరితప్తం చేస్తాడు, అంటే మారుస్తాడు. మార్చి భూమికి అందిస్తాడు. చూసారండి మై డియర్ ఫ్రెండ్స్, చందమామ కావాలా మనకొద్ద? మేనమామ ఎంత దూరంగా ఉన్నా చెడు కోరుకోడు. మిగిలిన వాళ్ళు ఎవరు చెడు కోరుకున్నా కూడా మేనమామ చెడు కోరుకోడు. కోపతాపాలన్నా పోని వాడి కర్మ వాడు అనుభవిస్తాడని విడిచిపెడతాడు. అందుకనే చందమామ అంటే ఏంటండి? మేనమామ. ఆ మామ మన దగ్గరికి రావాలి. చందమామ రావే, రాముడికి వెన్న ముద్దలు పెట్టింది, ఆమె అన్నం పెట్టింది చందమామను చూపిస్తూ. కృష్ణుడికి అన్నం పెట్టింది వాళ్ళమ్మ చందమామను చూస్తూ. మామ ఉండవలసిందే ప్రతి ఇంట్లో. అంటే మనలో ఉన్న ప్రేమతత్వము, చందమామ మనస్తత్వము. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఇప్పుడు ఒక్క చెప్పుకుందాం. శివరాత్రి ఎందుకు చెప్పారు, ఎవరు పెట్టారు, ఎవరు దీన్ని ఏర్పరిచారు?
భూమి మీద అనేది ఒక 10 నిమిషాల ముందర నాకు తెలియజేయండి మేడం. లేతే అప్పుడు నేను కొంచెం లైన్‌కి వస్తున్నాను. ఓకే. ఈ ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు ఈ శివరాత్రి తత్వాన్ని అనంటే ఒక కథ. కథ కాదు. ఇట్ ఈస్ ట్రూ. మనం తెలుసుకోలేకపోతే కథ అని ఎత్తేస్తాం. ఏంటి అంటే దాక్షాయిని సతి విన్నారా? సతీదేవి దక్ష ప్రజాపతి యొక్క కూతురు. శివుని భార్య అండి. శివుని భార్య దక్ష ప్రజాపతి యొక్క కూతురు. దక్ష ప్రజాపతి అనే ఒక ఆయన ఉన్నారు. ఆయన బ్రహ్మదేవుడు యొక్క పుత్రులు, మానస పుత్రులు సృష్టించిన వాళ్ళు. ఆయనకు 27 మంది కూతుళ్ళు ఉన్నారు. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదుద, ప్రజోత్పత్తి అట్లా 27 మంది డాటర్స్ ఉన్నారు. నక్షత్రాలు 27 నక్షత్రాలు అంటే వాళ్ళు. సృష్టి మొట్టమొదట ఈ భాగం నువ్వు రూల్ చేయి, ఈ భాగం నువ్వు రూల్ చేయి, ఇది ఈ పార్ట్ నువ్వు రూల్ చేయి అని బ్రహ్మదేవుడు సృష్టించినప్పుడు దక్ష ప్రజాపతి అనే ఆయన్ని సృష్టించి ఆయనకు 27 మంది నక్షత్రాలు పేర్లు, నక్షత్రాల పేర్లుగా వచ్చాయి. 27 మంది కూతుళ్ళు ఉన్నారు. ఆ కూతుళ్ళని ఆయన అద్భుతమైనటువంటి తత్వం కలిగినటువంటి చల్లని మనసు, ఆనందకరమైన తత్వం కలిగిన చంద్రుడికిచ్చి 27 మందిని పెళ్లి చేశాడు. 27 మందిని ఫోన్ చేసి ఆ 27 మంది డాటర్స్ ఉన్నారు. ఆ డాటర్స్ చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడండి. పెళ్లి చేస్తే నాయన నువ్వు జాగ్రత్తగా చూసుకో, ఒక్క కూతుర్ని ఇస్తేనే మనం మదన పడతాము. 27 మందిని నీకు అందించాను కాబట్టి అందరినీ జాగ్రత్తగా ఈక్వల్ గా చూసుకో, హ్యాపీగా ఉండు అని చెప్పాడు దక్షుడు. సరే మాయ గారు మీరు చెప్తే నేను కాదంటానా అన్నాడు. చంద్రుడు అందులో చెంచల మనస్కుడు, ఒక్క నిమిషం ఉన్న మైండ్ ఇంకొక క్షణంకు ఉండదు. ఆ దానికే కదా కామక్రోధ మోహలోప మదమాశ్చర్యాలు గుణాలన్నీ ఉండేది మనసుకే కదా. ఈ మనసు చంద్రుడి నుంచే, మనకు మనసు చంద్రుడి నుంచే వచ్చింది, చంద్రమండలం నుంచే మనం వచ్చాము అని ఒక సిద్ధాంతం. ఓకే, అది తీసేసేయండి. ఈ విధంగా ఓకే చేశాడు. కానీ ఆ చంద్రుడు ఏం చేశాడు? 27 మంది భార్యల్లో రోహిణి అనే ఆమె మీద ఎక్కువ లవ్ చూపెట్టాడు. పొద్దుగూకులు రోహిణి దగ్గరే ఉంటాడు, మిగిలిన 26 మంది దగ్గరికి రాడు. ఏదన్నా పోట్లాడితే మనం పోట్లాడతాం కదా, ఊరుకుంటా ఏంటి? పోట్లాడితే నాకు తెలియదా ఏంటి, మీరు ఊరుకోండి అని మదం ఎక్కిపోయింది, అహంకారం పెరిగిపోయింది. నన్ను ఎవరేం చేస్తాడేంటి, మీ నాన్న పెళ్లి చేశాడుగా, పెళ్లి చేసిన తర్వాత నువ్వు నా భార్య, నా భార్యలు నా మాట వినాలి, మే ఏంటి మొదలు పెట్టేశాడు. మనం ఎట్లా మొదలు పెట్టట్లా? అదే తత్వంతో, అంటే మనసు యొక్క తత్వం అండి అది. మనసు యొక్క తత్వం. చంద్రుడు అహంకార పూరితుడే మోహానికి రోహిణి యొక్క మీద మనసు పడి ఎక్కువగా అమితంగా ప్రేమిస్తూ తన ధర్మానికి ఆటంకం కలిగించాడు. అందరినీ సమంగా చూడాలా? ధర్మాత్ముడైన కశ్యప్ దక్ష ప్రజాపతి యొక్క కూతుళ్ళని సమంగా చూడాలా వద్దా? చూడకుండా తన మనోధర్మానికి విరుద్ధంగా అధిక కామానికి లోనైపోయి, అధిక మోహానికి లోనైపోయి ఆమెకు దాసి అయ్యాడు. అప్పుడు అందరూ క్షోభిస్తూ కోపం వచ్చేసింది. కోపం వచ్చి మాఘమాసం మంగళవారం, మాఘమాసం రోజు ఏమైంది? మాఘ పౌర్ణమి అయిపోయింది. పౌర్ణమి రోజు వాళ్ళు వెళ్ళి ఆ నోట తెలిసి వాళ్ళ నాన్నగారికి తెలిసింది, వాళ్ళ అమ్మకు వాళ్ళ నాన్నగారికి తెలిసింది. తెలియగానే దక్ష ప్రజాపతి కోపోద్రేకుడైపోయాడు. చంద్ర, నీకు మా అమ్మాయిల్ని ఇచ్చి పెళ్లి చేస్తే నువ్వు ఎలా ఉండాలి? అందరినీ సమంగా చూడాలి. సమదృష్టి లేని వాడివి నువ్వు లోకానికి ఏ విధంగా ఆరాధ్యుడు అవుతావు? నీ ధర్మాన్ని నువ్వు తప్పావు. ధర్మాన్ని తప్పిన వాడు నా లోక విరుద్ధంగా ప్రవర్తిస్తాడు. నీ స్వధర్మం పాటించిన వాడు ఇంకా లోక ధర్మం ఎట్లా పాటిస్తావు నువ్వు అని కోపం వచ్చి శపించేశాడండి. నువ్వు చచ్చిపోవటానికి లేదు, దేవతలు చచ్చిపోరు కదా, నువ్వు ఈ రోజు నుండి శక్తిహీనుడు అయిపోతావు అని చెప్పించేశాడండి. పాడ్యమి రోజు, శుద్ధ పాడ్యమి రోజు, అంటే పౌర్ణమి వెళ్ళిపోయిన మరుసటి రోజు ఈ విషయం ఆయనకి తెలిసి శపించి పారేశాడు. నీలో శక్తిహీనత రోజు రోజుకు కలిగిపోతుంది, శక్తిహీనుడు అయిపోతావు. నువ్వు సూర్యకిరణాల్ని చల్లని కిరణాలుగా పరితప్తం చేయి. ఆయనలో శక్తి అది, చంద్రుల్లో శక్తి అది. అంటే నీలో కోప గుణాలని గాని, నీ కామోద్రేకాలు, ఈ కామ క్రోధ మోహలోప మదమాశ్చర్యాది గుణాలు నీలో ఎప్పుడైతే తగ్గట్లేదు కాబట్టి నీకు శక్తిహీనత వ్యాపిస్తుందని చెప్పించాడు. ఆ రోజు నుంచి చంద్రుడు డౌన్ అయిపోయాడు. అంటే పూర్ణమి దాకా వెలిగాడు
చూడండి, పౌర్ణమి అంటే కూడా, పౌర్ణమి అమావాస్యలు కూడా అంటే ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏమిటి అంటే, పున్నమి చంద్రుడు అంటే పరిపూర్ణమైనటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తికి చీకటి లేదు. తన ధర్మాల్ని పాటించు, ధర్మం చెర, సత్యం వధ చేయకుండా ధర్మంతో చెరించే వాడికి పరిపూర్ణమైనటువంటి చంద్రబింబం లాంటి వాడు, చందమామ లాంటి వాడు, వెన్నెల రాజు, వెన్నెల ముద్ద. కానీ శాప ప్రభావం వల్ల ఏమయ్యాడు, క్షీణించిపోతున్నాడు, శక్తి తగ్గిపోయింది, తయారైపోతున్నాడు. చంద్రుడు కాస్త రోజు రోజుకు తగ్గిపోతున్నాడు. అప్పుడు ఈ ఈ తగ్గిపోవటం వల్ల మనకైతే రోగం వస్తుంది, మనం మూలపడతాం, చస్తే గోడవతలు పారేస్తారు. అది కాదే, ఈ సూర్యకిరణాల్ని, భూలోకాల్ని మండించి పారేస్తుంది సూర్యకిరణం. సూర్యుని యొక్క శక్తి అంతే. అలా మండిస్తేనే మనలో ఆహారం మండిపోతుంది, ఆ చెట్లకు ఆహారం దొరుకుతుంది, సృష్టి మొత్తం బతుకుతున్నది సూర్యశక్తి వల్ల. ఆ సూర్యశక్తిలో వేడి తగ్గకపోతే ఏమవుతున్నది, భూలోకంలో ఆహాకారాలు మొదలవుతున్నాయి, ఇక భరించలేకపోతున్నారు. అప్పుడు వాళ్ళందరూ వెళ్ళి శివుడికి ఇది చేశాడు. అయ్యయ్యో, నేను బ్రహ్మదేవుడి కుమారుణ్ణి, నేనేమి చేయలేను అని అంటారు. అప్పుడు సతీదేవికి మొరబెట్టుకున్నారు వాళ్ళు, శివుని భార్య సతీకి. సతీ ఏం చేసింది, దాక్షాయణి అన్న దక్ష ప్రజాపతి యొక్క కూతురు దాక్షాయణి అన్న ఆమె 28వ ఆమె. ఆమెకు మొరబెట్టుకున్నారు. అందరూ కలిసి, ఋషీశ్వరులు అందరూ కలిసి ఏం చేద్దాం ఏం చేద్దాం అని. మోనా, ఇదేంటో కనిపిస్తుందా మేడం? కనిపిస్తుంది మేడం. సరే, ఓకే, ఏదో వచ్చింది. ఓకే, ఈ దక్ష ప్రజాపతికి మొరబెట్టుకున్నారు వాళ్ళంతా. సారీ, సతీదేవికి. సతీదేవి ఏం చేస్తున్నారు, ఋషీశ్వరులందరినీ పిలిపించేసేసి స్వామి బ్రహ్మదేవుడి యొక్క వరాన్ని, ఆయనకు శక్తిని, అంటే దక్ష ప్రజాపతి యొక్క శక్తిని, ఇదేంటి ఇట్లా వస్తున్నది మోనా, దక్ష ప్రజాపతి యొక్క శాపాన్ని వెనక్కి తీయలేడు శివుడు, అందుకని బ్రహ్మదేవుణ్ణి అవమానపరచలేడు. ఆ విధంగా అప్పుడు ఏమైంది అంటే, ఒక్క నిమిషం మేడం ప్లీజ్. మోనా, యాండి, యాండి, ఒక్క నిమిషం ప్లస్ ఒక్క నిమిషం ఆపండి మేడం. యాండి, యాండి, సరే సరేరా, సారీ, అది చేసేసేయండి. ఓకే, సరే సరే తలిపేసేయండి. ఓకే, సారీ మేడం, అది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, కాబట్టి దక్ష ప్రజాపతి ఏం చేశాడు, సతీదేవి ఏం చేసింది, మునీశ్వరులందరినీ పిలిపించేసేసి ఏం చేద్దాం ఏం చేద్దాం, చంద్రుడు బతకపోతే ప్రపంచం చల్లతనం రావట్లేదు సూర్యరశ్మిలో, ఆ సూర్యనాడి ఒకటే పని చేయకూడదు, చంద్రనాడి పని చేయాలి, ఆ రెండు కలిసి సుషుమ్నలోకి వెళ్ళిపోవాలి, లేకపోతే జీవనం జరగదు, ఏం చేయాలంటే అప్పుడు ఆయన పేరేదో ఉన్నది, దేవతల గురువు బృహస్పతి చెప్తాడు. ఏమని, మార్కండేయుడికి శివుడు మృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశించాడు, మార్కండేయుడు బతికాడు. అదే విధంగా ఆ మృత్యుంజయ మంత్రాన్ని మనం వెళ్ళి చంద్రుడికి బోధిద్దాము. చంద్రుడు బతికాడంటే ప్రపంచాలన్నీ బతుకుతాయి, విశ్వం మొత్తం బతుకుతుంది, చల్లదనం వస్తుంది, చంద్రనాడి పనిచేస్తుంది. చంద్రనాడి శక్తిహీనత అయిపోయింది. ఎందుకు అయిపోయింది, సూర్యుని యొక్క వేడి కిరణాలని చంద్రుడు చల్లదనం చేయలేకపోతున్నాడు. శక్తి ఉంటే కదా ఏదైనా పనిచేసేది, శక్తి లేకపోతే మనం ఏం చేస్తాము. ఈ విధంగా చంద్రనాడు ఎప్పుడైతే పనిచేయట్లేదు, వచ్చే అంతా ఇదైపోయింది. అప్పుడు వాళ్ళు అందరూ కలిసి, సతీదేవి వాళ్ళందరూ కలిసి వచ్చి చంద్రుడికి మృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. మృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశిస్తున్నప్పుడు అక్కడ దక్ష ప్రజాపతి ఏం చేస్తాడంటే, ఇక్కడ చంద్రుడికి శాపం వచ్చింది,
శక్తి తగ్గిపోతున్నది. అయ్యో లోకాలన్నీ చిన్న భిన్నమైపోతున్నాయని తన యొక్క తపోశక్తితో దక్ష ప్రజాపతి వ్యోముడు అనేటటువంటి ఒక గ్రహాన్ని సృష్టించి ప్రపంచానికి విశ్వానికి ఇద్దాము అని కొత్త గ్రహాన్ని తన తపశక్తితోటి సృష్టిస్తూ ఉంటాడు. ఆ వ్యోముడు దినదిన ప్రవర్ధమానం అవుతూ పెరుగుతూ ఉంటాడు. అంటే ఇంకా వ్యోముడు రావాలి, చంద్రుడు శక్తిహీనుడై పక్కకు పడిపోతున్నాడు. ఇలాంటి సమయంలో చంద్రుడికి ఏం చేశారు, ఈ మృత్యుంజయ మంత్రం చెప్పారు. చెప్తే చిన్న చిన్నగా శక్తి అలా 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 వస్తుంది, కానీ క్షీణతే ఎక్కువైపోయింది. ఆ క్షీణత తోటి తగ్గి 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 ముక్కు దాకా క్షీణత వస్తుంది. ఇంకా శ్వాస ఆగిపోయిందా అవుట్. అంటే శివుడు అనుగ్రహం, ఇంకా శ్వాస అంటే శివుడు ఆగిపోయిందా చంద్రుడు ఇంకొండడు, చంద్రమండలం ఉండదు. ఇక్కడ వ్యోముడికి పెరిగి పెరిగి ఇక్కడ తగ్గి తగ్గి శ్వాస పోబోతున్నది. ఇక్కడ వ్యోముడు అనే గ్రహాన్ని సృష్టిస్తున్నాడు కదా దక్ష ప్రజాపతి. ఆ వ్యోముడికి శ్వాస పీల్చుకునే స్థితి వరకు, మనం తల్లి గర్భంలో 6 నెలలు వచ్చిన తర్వాత లంగ్స్ వచ్చిన తర్వాత శ్వాస పీల్చుకుంటాడు. అదే విధంగా అంతా ఏర్పడి కొత్త గ్రహం ఏర్పడిపోతూ శ్వాస దగ్గర ఆగింది. 2 పాయింట్లు, ఈ చంద్రుల్లోని శ్వాస ఆగిపోయేట్లు, వ్యోముల్లోని శ్వాస ప్రవేశించేట్లు. శ్వాస లోనికి వెళ్తే శివం, శ్వాస బయటికి వెళ్తే శివం. చంద్రుడు శక్తిహీనుడైపోతున్నాడు, శవం కాలేడు, శక్తిహీనుడై పడిపోతాడు. సూర్యకిరణాలని చల్లగా చేయలేడు. ఇలాంటి సమయంలో శివుడు ప్రత్యక్షమవుతాడు. అదే శివరాత్రి రోజు. మై డియర్ మాస్టర్స్, అసలు సీక్రెట్ ఆఫ్ ద లైఫ్, జీవితం అంటే ఏంటి అనేది తెలుసుకోవాల్సినదండి. ఏంటంటే ఇలాంటి స్థితిలో చివరికి చంద్రుడు స్వామివారు శివయ్య ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమయ్యి అప్పుడు ఒక వరం ఇస్తాడు. ఏమని అంటే, చంద్ర, నీవు చేసిన ధర్మాన్ని పాటించకుండా నీవు చేసినటువంటి తప్పు వలన లోకాలు హాహాకారం, లోకాధిపతులుగా మిమ్మల్ని పెట్టాము. మేము శివుణ్ణి, చంద్రుణ్ణి, భూమిని, ప్లానెట్స్ ని, నక్షత్రాన్ని, విశ్వాన్ని మొత్తం రక్షించడం కోసం పెట్టాము. విశ్వధర్మాన్ని నువ్వు తప్పావు. కాబట్టి శివుడు దక్ష ప్రజాపతి యొక్క శాపాన్ని నేను తీయలేను, కానీ నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను. అది ఏంటి అంటే, నువ్వు శక్తిహీనుడు అయిపోయావు కాబట్టి నిన్ను 100,000,000 కాంతులతో విరాజిల్లేటటువంటి ఆ శివుని యొక్క నేను నిన్ను ధరిస్తాను. చంద్రశేఖర 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 పాకిమాం, చంద్రశేఖర 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 లక్ష్మాం. అంటే ఏంటి, నిన్ను నేను ధరిస్తున్నాను. ఈ రోజు నుండి నువ్వు నా తలపైన అర్ధచంద్రాకారం క్షీణించిపోయినాడు. కొంచెం ఉంటే సతి, శివుడు కూడిక లేకపోతే, సతి అంటే కూడటం అండి. శ్వాసతోటి కూడకపోతే, ప్రాణశక్తితోటి కూడి ఉండకపోతే జీవి లేడు. అది మీకైనా మనకైనా, సృష్టి మొత్తం ఒకటే ఫార్ములానా? ఒక్కటే. ఇప్పుడు మహా ప్రాణశక్తితోటి ఆ శివునితోటి ఆ చంద్రుడు కూడి కనుక ఉండకపోతే, అమావాస్యలో గీతలాగా కనిపిస్తుంది చూసారా, పాడ్యమి తర్వాత పున్నమి చంద్రుడి తర్వాత క్షీణించిపోతుంటాడు, ఆ గీత కనిపిస్తుంది, అర్ధచంద్రాకారం. అది శివుడు తన నెత్తిన ధరిస్తాడు. చంద్రశేఖరుడయ్యాడు. చంద్రశేఖరుని ధరించి అప్పుడు ఎప్పుడైతే ధరించాడో, అంటే సతీ ఎవరితోటి కూడున్నాడు? శివునితోటి కూడున్నాడు చంద్రుడు. మై డియర్ ఫ్రెండ్స్, నేను దక్షప ప్రజాపతి, బ్రహ్మదేవుడి కుమారుడు. దక్షప ప్రజాపతి యొక్క వరాన్ని నేను తీసేయలేను, కానీ నీకు శక్తిని ప్రసాదిస్తున్నాను. ఏ విధంగా? ఆయన వరాన్ని మన్నించటం అంటే ఏంటి? ఆయన వరం యాస్టీస్ గా జరుగుతుంది. నువ్వు 14 రోజులు శక్తిహీనుడు అయిపోతావు. అంత మహాప్రజాపతి బ్రహ్మ, ఆయన బ్రహ్మతత్వం పునికి పుచ్చుకున్నవాడు దక్ష ప్రజాపతి. ఆ శాప ప్రభావం వల్ల 14 రోజులు నువ్వు క్షీణించిపోతావు. అమావాస్య ఏర్పడుతుంది. చీకటి అంటే క్షీణించిపోతావు, అంటే నీ శక్తి తగ్గిపోతుంది. కానీ ఆ తర్వాత అమావాస్య మరుసటి రోజు నుంచి చిన్నగా ఒక గీతలాగా శక్తిని పుంజుకొని పున్నమి చంద్రుడు అయిపోతావు. ఈ శక్తిహీనత, శక్తి రావటము 15 రోజులు చిన్న అమావాస్య నుండి పెరిగి కొంచెం లైటింగ్ పెరుగుతూ పున్నమి రోజుకు
చందమామ వెలుగులు ముద్ద వస్తాడు. మరియు దక్ష ప్రజాపతి శాపము జరిగింది. లోకాలకి శివశక్తే కదండి అసలు అంత లోకాలను బతికిస్తున్నది శివశక్తి. చంద్రుని ద్వారా చంద్రుల్లో నిరంతరము శివశక్తి ఉండటం వలన ఈ సూర్యుని యొక్క కిరణాల్ని పరితప్తం చేసుకుని చల్లదనం చేసి చంద్రనాడి లాగా పనిచేస్తున్నాడు. శివుడే శ్వాస. శివుని యొక్క ప్రేమికే సతీ. సతీ అంటే కూడి ఉండటం. దాక్షాయణి శివునితోటి కూడి ఉంటే చావు లేదండి, వెన్నెలేనండి, చీకటి లేదండి. దాక్షాయణి ఏం చేసింది? దక్షయజ్ఞం చేసినప్పుడు మా నాన్న చాలా గొప్పవాడు, ఏదో నిన్ను మర్చిపోయాడు, అల్లుడు అయినంత మాత్రం నువ్వంటే ఇష్టం లేదు, మర్చిపోయాడు, కానీ మీరు రండి మనం వెళ్దాం అన్నది వాళ్ళ ఇంటికి. వద్దు, పిలవని పేరెంట్కి వెళ్ళకూడదు, నేను రానన్నాడు శివుడు. కాదండి రండి అన్నది. నో, నేను ధర్మం తప్పను అన్నాడు. నేను వెళ్తానైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి, మా నాన్న వాళ్ళ ఇంటికి అన్నది, దక్ష ప్రజాపతి ఇంటికి. సరే నీ ఇష్టం అన్నాడు. నీ ఇష్టం, నన్ను విడిచి పెట్టి వెళ్ళిపోతానంటే నీ ఇష్టం, నువ్వు వెళ్ళిరా, సంతోషంగా వెళ్ళిరా, ఏమిటో నీకే తెలుస్తుంది అన్నాడు శివుడు. ఆ పాటన దాక్షాయణి అన్నా సతీ అన్నా ఒకటేనండి. ఆ దాక్షాయణి వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి యజ్ఞంకి వెళ్తుంది. వెళ్ళగానే ఏంటి మీ కుంటోడు రాలేదా, కుంటే దుమ్మి తిరిగేవాడు రాలేదా, ఆ శివుడు రాలేదా అని భస్మం పూసుకునేవాడు రాలేదా, శివుడిని నానా తిట్టి అల్లుణ్ణి అనేటప్పటికి కూతురు కోపం వస్తుంది. బొటనేలు నాల మీద రాసేసి నా భర్తనే నువ్వు ఎదిరిస్తావా? నేను ఎంత మూర్ఖురాల్ని కాకపోతే నా భర్త మాట వినకుండా, భర్త అంటే భరించేవాడు, భరించేవాడంటే ధరించేవాడు, ధరించేవాడు అంటే ఈ శరీరాన్ని ధరించి ఉన్నవాడు. దాక్షాయని అహంకారం వల్ల వీళ్ళ మా నాన్న గొప్ప అని వెళ్ళిపోయింది. తనలో ఉన్న శివతత్వాన్ని తను అర్థం చేసుకోలేదు. సతీగా ఇక్కడ ఒక మంచి పాట ఉంటుందండి. ఈ శివతత్వాన్ని అర్థం చేసుకోలేక ఏమైపోయింది, అక్కడికి వెళ్ళి అవమానాలు పాడే వేలుతోటి మంట గీసుకొని తను దగ్ధం అయిపోయింది, కాలి బూడిదైపోయింది. చూసారా? అంటే శివునితోటి కూడి ఉంటే సజీవం, శివునితోటి కూడి ఉండకపోతే నిర్జీవం. ఏమైంది దాక్షాయణి గతి? కాలిపోయింది, బూడిదైపోయింది. అదేవిధంగా చంద్రుడు అహంకరిస్తే ప్రేమ స్వరూపమైన శివతత్వం ఏం చేసింది? చంద్రుడికి బహుమానం ఇచ్చి తల మీద పెట్టుకున్నాడు. ఆ శివతత్వమే నీవు. నీలో మార్పు జరిగి నీ మనసు ప్రేమ స్వరూపం అయిపోతే, శివయ్యం అయిపోతే శివతత్వం అది. అలాంటి శివతత్వాన్ని నువ్వు గ్రహించాలి అని ఈ విధంగా అప్పుడు అందరూ కలిసి ఏ రోజైతే శివుని అనుగ్రహం వలన విశ్వావసునామ సంవత్సరం, ఈ సంవత్సరం మాఘ బహుళ త్రయోదశి అంటే ఆనాడు బహుళ త్రయోదశి రోజు అనుగ్రహం ప్రసాదించాడు. ఆ రోజు నుంచి అమావాస్య వచ్చేస్తున్నది కదా, అమావాస్యకు తగ్గిపోయాడు, చీకటైపోయాడు, శక్తిహీనుడైపోయాడు చంద్రుడు. అమావాస్య వెళ్ళిపోయిన పాడ్యమి రోజు నుంచి ఆ తర్వాత నుంచి మళ్ళీ వెలిగి పొన్నమి చంద్రుడైపోయాడు. అర్థమైందండి? కాబట్టి ఆ మహాశక్తి ఎవరిది? శివునిది. అది తెలుసుకోవాలండి శివతత్వం అంటే, అది తెలుసుకోవాలండి. సతీదేవి ఎందుకు కాలిపోయింది? శివునితోటి కూడి లేదు కాబట్టి కాలిపోయింది, బూడిదైపోయింది. అదే సతీదేవి మరుసటి జన్మలో అయ్యో అర్ధాంతరంగా శివుడు పిచ్చోడైపోయాడు, ఇదంతా కదా ఓకే. సతీదేవి, కాలిపోయిన సతీదేవి హిమవంతుని కూతురుగా పుట్టి సతిగా తన మేను చాలించి అది చెప్తానండి. హిమవంతుని కూతురుగా పుట్టి, పార్వతీదేవిగా పుట్టి తపస్సు చేసి ఎన్ని రకాలుగా తపస్సు చేయాలో అన్ని రకాలుగా తపస్సు చేసి శివతత్వాన్ని తెలుసుకొని అయ్యో సర్వే సర్వత్రా వ్యాపించినటువంటి ఆ శివతత్వాన్ని నా భర్తగా అహంకరించానే, అందరికీ భర్తే, అందరినీ భరించేవాడే శివతత్వం అంటే, అలాంటి వాడిని అహంకరించి నేను అట్లా చేశానే, తిరస్కరించి అని చెప్పేసి తపస్సు చేసి చిట్ట చివరికి శివుని యొక్క శివ కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం జరిగి, కళ్యాణం అంటే కలయిక, సతి అంటే కలయిక, కళ్యాణం అంటే ఆనందము. ఇంకా ఆమెకు దుఃఖం ఎక్కడ? దుఃఖం అహంకారం అన్ని ఎగిరిపోయాయి సతీదేవి లైఫ్ లో. పార్వతిలాగా తయారైంది, నగకన్యగా పుట్టింది. ఒక హిమవంతుడు కొండగా పుట్టిన, కొండకు కూతురుగా పుట్టిన
తాను సతీదేవి హైమవతి అయిపోయింది. ప్రపంచానికి ఆదిశక్తిగా విరాజిల్లి శివుని యొక్క అర్ధనారీశ్వరి అయిపోయింది. ఎంత గొప్పగా ఉందో చూడ కదా. అర్ధనారీశ్వర తత్వం అంటే ప్రకృతిగా మారిపోయింది, ఆది దేవతగా మారిపోయింది, ఆది పరాశక్తిగా మారిపోయింది. వాళ్ళిద్దరూ ఇట్లా ఆనే ఎప్పుడు అర్ధ హాఫ్. నారి అంటే స్త్రీ, ఈశ్వర పురుషుడు, తత్వము తత్ ప్లస్ త్వం. తత్ అదే, త్వం నీవే. ఓ మనిషి తెలుసుకోరా, అర్ధనారీశ్వర తత్వం తెలుసుకుంటే ఏదో బొమ్మ పెట్టుకొని అది ఇది అనుకొని దండం పెట్టుకొని నా పాప నాకు కొడుకు కావాలి, కూతురు కావాలి, మనవడు కావాలి, రోగం పోవాలి, జబ్బు పోవాలి. నా నీలోనే ఉన్నది స్త్రీతత్వం, పురుషతత్వం రెండు కలుస్తేనే, పాజిటివ్ నెగిటివ్ రెండు కలుస్తేనే కరెంటు పుడుతుంది. స్త్రీ వీర్యం, పురుషుని వీర్యం, స్త్రీ వీతం రెండు కలిస్తేనే కరెంటు పుడుతుంది. బుడ్డోడు పుడతాడు, బుడిది పుడుతుంది. కాబట్టి అర్ధనారీశ్వర తత్వం హాఫ్ హాఫ్ రెండు ఏకమైపోయాయి. సతీదేవిగా కూడుకొని ఉండలేదు శివునితోటి, కానీ కూడుకొని ఉన్నది. ఎప్పుడు యుగాలు మారినా తరాలు మారినా సతీదేవి పార్వతీదేవి పరమేశ్వరునితోటే కూడుకొని ఉంటుంది. అందుకని సగభాగం ఇచ్చేసాడు. అదే అండి అసలు శివతత్వం అంటే. అంటే ప్రకృతి, సతి అంటే ఆడది, ప్రకృతి పంచభూతాలు, శివం ప్రాణశక్తి, పంచభూతాలతోటి ప్రాణశక్తి కలిస్తేనే జీవం. చంద్రుడు ఏర్పడాలన్నా, సూర్యుడు ఏర్పడాలన్నా, సృష్టిలో ఏమి అణువు, సెల్ టు యూనివర్స్, పిపీలి కాదు బ్రహ్మ పర్యంత్రం, ఇదే ఫార్ములా అని నాకు ధ్యానంలో వచ్చింది. అది నేను సంతోషంగా చెప్పుకుంటున్నాను. ఆటో రేటింగ్ లో వస్తుంది, కూర్చుంటే ఆనందంగా పాటలో వస్తుంది. చూడండి, ఇప్పుడు ఓ చిన్న పాట పాడదాము. అది నీవే ఆ సతిగా శ్రీ గౌరీ శివుని శిరమందు ఏ గంగ చిందులు వేసిన శ్రీ గౌరీ ఎందుకంటే పార్వతిగా పుట్టింది. అద్భుత తత్వాన్ని, తన తత్వాన్ని తాను తెలుసుకున్నది. శ్రీగౌరే. శివుని శిరంలో ఏ గంగా అంటే బాహ్య ప్రపంచంలో ఎంత చిందులాడినా నీవు అంతర్ప్రపంచంలో ఉండాల్సిందే. నీ తత్వాన్ని నువ్వు తెలుసుకోవాల్సింది. నీవే అర్ధనారీశ్వర తత్వం. శివుడు వేరుగా లేడు, పార్వతి వేరుగా లేడు. రెండు కలిపిన అర్ధనారీశ్వర తత్వం నీవే. అందుకని శ్రీగౌరి నగ కన్యగా తాను జనించిన జగదంబయైనది హైమవతి. నగ కన్యగా పుట్టిందండి. నగ కన్యగా జనించిన జగత్తు మొత్తానికి అంబ అయిపోయింది, శక్తి స్వరూపిణి అయిపోయింది. నగ కన్యగా తాను జనించిన జగదంబయైనది హైమవతి. సురలోకమున తాను ప్రభవించిన గరళాత్మయైనది మందాకిని. గంగాదేవి సురలోకంలోనే పుట్టింది, పార్వతీదేవి భూలోకంలోనే పుట్టింది. లోకాలకి వాటికి సంబంధం లేదు, నీ యొక్క వెలుగుకే సంబంధం. సురలోకంలో పుట్టింది. చిందులు వేసుకుంటూ శివుడి నెత్తి మీద వచ్చింది, కానీ గరళాత్మయ్య అయిపోయింది. శివుని యొక్క తలలో ఉండిపోయింది. ఓకే. నగ కన్యగా తాను జనించిన జగదంబయైనది హైమవతి. సురలోకమున తాను ప్రభవించిన గరళాత్మయైనది మందాకిని. ఎగిరి పతిపదం ఒదిగి పతి పదమునందు నివసించియుండు గౌరీ. ఎగిరి పతి శిఖను దూకినటి ఎంచుచుండు గంగా. లలిత రాగ కలితాంతరంగ గౌరీ, లలిత భీతి రంగ తరంగిణి గంగా. కల్పాంతమైన హృదయాంతమైన క్షితి ఎరుగని మృతి ఎరుగని నిజమిది శ్రీ గౌరీ. శివుని శిరమందు ఏ గంగ చిందులు వేసిన శ్రీ గౌరీ ఏనండి.
ఎట్లాంటి ఎట్లా బాహ్య ప్రపంచంలో నువ్వు జీవించగాక అంతర్ ప్రపంచంలో నువ్వు వెళ్ళావంటే ఆనందమే అంతర్ ప్రపంచం. ఆనందం బ్రహ్మే శివతత్వం. సతిగా తన మేను చాలించి పార్వతిగా మరు జన్మ జనించి పరమేశునికై తపించి ఆ హరమేను సగమై పరవశించిన శ్రీ గౌరీ శ్రీ గౌరీ శ్రీ గౌరి శ్రీ గౌరి ఏనండి. మనందరం శ్రీ గౌరులు అవుదామండి, మనందరం శివుళ్ళం అవుదామండి. శివుడు అర్ధనారీశ్వర తత్వమే, శివలింగ తత్వమే. శివము అంటే శివుడు, లింగము అంటే శరీరము. సతీ పార్వతి ఎప్పుడైనా విడిపోయిందా? సతీదేవితోటి మొట్టమొదట సతీదేవిగా విడిపోయింది, బూడిదైపోయింది. కానీ పార్వతి ఎప్పుడు విడిపోదు, అర్ధనారీశ్వరుడు. అందుకని పరమతత్వము ఆత్మతత్వంకు నయనం చందంతి శస్త్రాన్ని. చావు ఎక్కడుంది ఆత్మకు? అదండి ఆత్మతత్వానికి చావు లేదంటే. నయనం చందంతి శస్త్రాణి నయనం దహతి పావక నైనం క్లేదయంత్యాపో నోషయతి మారుత నోషయతి మారుత. అదండి శివతత్వం అంటే. ఇది తెలుసుకోవడం కోసమే మనం భూమి మీదకి వచ్చామండి. ఆ నాకు నేనుగా ఈ భూమి మీదకి వచ్చి ఈ అజ్ఞానంలో పడిపోయాను, ఈ ప్రపంచంలో పడిపోయి చావటం. కుక్క దాస్తుంది గోడవతలు పడేస్తారు, కుక్క దాస్తుంది గోడవతలు పడతాం. మనల్ని ఎట్లా చవాలి? ఏమిటండి ఈ శివయాత్ర? ఎన్ని జన్మలు శివయాత్ర చేస్తాం? శివయాత్ర చేయాలి, శివుడితోటి కూడి ఉండాలి. అందుకనే మహాశివరాత్రి ఎప్పుడైతే చంద్రుడు ఈ దివ్య వరం ప్రసాదించాడో అది మహాశివరాత్రిగా ఋషీశ్వరులు నిశ్చయం చేయబడ్డది. మై డియర్ ఫ్రెండ్స్, ఇది శివరాత్రి అంటే. టైం అయిపోయినప్పుడు చెప్పండి మేడం, ఎంత ఉంది ఇంకా? టైం అయిపోయింది మేడం మనకు, కానీ మీరు అంత అద్భుతంగా చెప్తుంటే ఆపాలనిపించట్లేదు. సరే, ఒక 2 minutes లో ఆపేస్తానండి. ఓకే. కాబట్టి ఎలా అంటే ఇలాంటి శివతత్వాన్ని తెలుసుకుంటే మనం ఈ భూమి మీదకి వచ్చామండి. భూమాత మనల్ని యాక్సెప్ట్ చేసిందండి. అరే నీకు పంచభూతాలని నీకు యాక్సెప్ట్ చేస్తున్నాను, రా కాంతి శివ రా, నా హాయిగా నా మీద అవతరించు. మనం పుట్టడం అంటే ఏంటి రేపు చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. మీరేమి చింతవలదు, ఇంట్రడక్షన్ చెప్పాను అనుకుంటున్నారేమో, ఇదే ముఖ్యము. ఇది తెలుసుకున్న తర్వాత నాకు ఇంకో అవకాశం మీరు ఇచ్చారు కాబట్టి, మా అవతారు బాబా వాళ్ళు ఇచ్చారు కాబట్టి నాకు రేపు జాగరణ. ఎస్కేప్ చేశానని అనుకోవద్దు దయచేసి. శివరాత్రి అంటే ఏంటి, లౌకిక అర్థంలో అద్భుతమైన తత్వం గురించి రేపు ఇంకా బాగుంటుందండి. ఎందుకు అభిషేకాలు చేస్తున్నాం, ఎందుకు ఉపవాసం చేస్తున్నాం, ఎందుకు జాగరణ చేస్తున్నాం, అసలు లింగోద్భవం అంటే ఏంటి? ఎక్కడ గుళ్ళల్లో లింగాలు పుడుతున్నాయండి? 12 గంటలకల్లా అన్ని గుళ్ళల్లో లింగాలు పుడుతున్నాయి. పుట్టిన లింగం మీద నువ్వు పూజ చేస్తున్నావు, నీ లింగాన్ని గురించి నువ్వు తెలుసుకోలేవు అనే అద్భుత తత్వాన్ని నాకు తెలిసింది కొంచెమేనండి. సముద్రంలో నీటి బొట్టిలో కోటో వంతు కూడా నాకు తెలియదు. నాకు తెలిసింది నేను పంచుకుంటాను. ఆ తత్వాన్ని గురించి సోమవారం క్లాసులో చెప్తాను నేను, మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి నువ్వు శివతత్వము, నీ శివలింగ తత్వము, శివరాత్రి తత్వము, చీకటి వెలుగుల రంగేలి ఈ తత్వము, అర్ధనారీశ్వర తత్వము నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో శివరాత్రి పండుగ చేసుకో. ఇప్పుడు జానంలో కూర్చోండి మీరు. అబ్బా శివరాత్రి అంటే ఏంటి, ఇంత అద్భుత తత్వం ఉందా? నా యొక్క చరిత్ర ఈవేంటి ఈ మేడం చెప్తున్నారు, ఈ మేడం ఏంటి అన్ని నేను చెప్పేది కాదమ్మా, అది ఆ శివయ్యే చెప్తున్నాడు తన తత్వాన్ని తాను. నేనెవరిని కోనికిస్తాను, శివయ్య చెప్తున్నాడు. అరే మీరందరూ శివరాత్రి రోజు చేయవలసింది ఇది. ఈ తత్వాన్ని ఆకలింపు చేసుకొని మీరే వెలిగే చందమామలు వెన్న ముద్దల్లాగా తయారకండి అని తెలియజేసే తత్వమే శివతత్వం, శివరాత్రి తత్వము. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మీకు శతకోటి ధన్యవాదాలు.